నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. అప్పుడప్పుడు మేము చేసుకునే మసాలా మిర్చి ఎలా ఉందో చూసేయండి. దాని కొరకు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, గింజలు లేని చింతపండు తీసుకొని దంచేసినాం. దాంట్లో ఒక 2 స్పూన్లంతా ధనియాల పౌడర్, అవి దంచడానికి కొద్దిగా వాటర్ వేసాక ఇంకా దాన్ని మొత్తం మిక్స్ అయ్యే వరకు ఇంకా దంచుకుందాం. ఇంకా దంచేసిన మొత్తం రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా ఆ పెద్ద మిర్చీలకు చిన్న ఘాటు పెట్టుకొని అందులో ఈ మసాలా నింపేయడమే. ఎందుకంటే మేము ఇట్లా చేస్తున్నాం, అందరు తెలిసే ఉంటుంది. ఇంకేమైనా సలహాలు ఉంటే చెప్పండి, మేము చేసిన పద్ధతిలో ఇంకా ఉంటాయా. ఇంకా దీని తర్వాత ఇంకా పిండి కలిపేద్దాం. మేమైతే ఇట్లా చేస్తున్నాము, మరి ఎట్లా ఉంటున్నాం ఏంది కామెంట్ చేయరు. వీడియో మాత్రం తప్పకుండా పూర్తిగా చూడండి, చూసి మీ అభిప్రాయం చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా దాని కొరకు ఇంకా శనగపిండి ఇట్లా బౌల్లో శనగపిండి వేసినాం. దాంట్లో కొద్దిగా ఒక స్పూన్తో ఓమా, దాని తర్వాత సాజీరా 2 వేసినాం. రుచి సరిపడేంత ఉప్పు, ఓమా, సాజీరా, ఉప్పు ఇవి వేసినాం. వేసి ఇంకా వాటర్ వేసి మొత్తం కలిపేయడమే. ఎట్లా ఉన్నాం, ఏం చేసినామంటే ఎట్లా ఉంటారో ఏంది కామెంట్ చేయరి. మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. ఎట్లా ఉన్న వీడియోలు చెప్పండి. ఇలా వీడియోలతో పాటుగా ఖత్తర్ దేశంలో వీడియోలు చూసేయచ్చు ఎట్లా ఉంటున్నాయో. మేము చేసేవంట ఇట్లా ఉన్నాయి. ఒక్క 4 నిమిషాలు ఓపిక చూసి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేయండి. ఇలా చేసి ఉంటే ఇంకేమైనా సలహాలు ఉంటే చెప్పేసేయరు ఎట్లా ఉన్నది ఏందనేది. మేమైతే వేస్తున్నాం. ఇంకా మిర్చితో పాటుగా ఇక్కడ ఆలు బజ్జీ కూడా వేస్తున్నాము. మిర్చి, ఆలు బజ్జీ. ఇంకా మిర్చి కోసం రెడీ. ఇంకా మిర్చి ఇట్లా తీసి వేయడమే. ఏదైతే అందరూ తెలిసిందే, ఏమంటారు. ఇంకా మిర్చి బజ్జీలు, దీని తర్వాత మిర్చీలు అయిపోయిన తర్వాత ఆలు బజ్జీలు. దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది, అది చూడు ఏందో, స్కిప్ చేయకండి. కానీ ఇవి శనివారం నాడు మా వంట. ఇది శనివారం వేసిన కర్రీ సోమవారం పొద్దున మీరు చూసిర్రు, ఇది మంగళవారం పొద్దున మీరు చూస్తున్నారు. ఇట్లా ఉన్నాయి మిర్చీలు. కానీ మిర్చి ఇది ఆయిల్ మాత్రం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసినాం. మొత్తం ఫుల్ పెడితే తొందరగా కాలిపోతే మధ్యలో కాలేదని మీడియం పెట్టేసి కొద్దిగా ఎక్కువ సమయం తీసుకొని ఫ్రై చేసినాం. అంతేనా. కొద్దిగా వర్క్లో బిజీ ఉండడం వల్ల బయట వెళ్ళి వీడియో షూట్ చేయలేదు. ఇంకా అప్పప్పుడు నేను చేసుకునే వంటలు వీడియోల రూపంలో పీకి చూపిస్తున్నా. ఇంకా ఎట్లున్నాయి. ఇంకా మిర్చి అయిపోయింది. మిర్చి తర్వాత ఆలు బజ్జీలు. అంతే. ఇక ఆలు ముంచి వేయడమే, దీంట్లో పెద్ద ఏం లేదు. ఎట్లా ఉన్నాయి కామెంట్ చేయర్రి. మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. మొత్తం మీడియం ఫ్లేమ్లో చాలా ఓపిక ఫ్రై చేసినాం. ఇట్లా ఉన్నాయి మా మిర్చీలు. దీని తర్వాత ఆలు బజ్జీలు ఇవన్నీ. దీని తర్వాత ఇంకొకటి వస్తుంది చూడుర్రి. అయితే శనగపిండిలో మేము ఓమా, సాజీరా, ఉప్పు వేసినాం కదా, వీటితో పాటుగా ఇంకేమైనా మిక్స్ చేస్తే ఇంకా మంచిగా ఉంటాయా, అంతేనా ఒకసారి కామెంట్ చేయర్రి. అయితే మేమైతే ఇట్లా వేసినాం. ఎట్లా ఉన్నదో చెప్పుర్రి. వీడు మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడుర్రి ఎట్లున్నదో. మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టి. ఇంకా దాని తర్వాత చివరికి పాపడ. ఇంకేమన్నా తెలిసినాయి ఇట్లా కొన్ని పాపడాలు. ఇది శనివారం మా స్పెషల్ వంటలు. ఎట్లా అనేది కామెంట్ చేయర్రి. మన చాలా కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ గంట కొట్టండి. పూర్తి విషయం ధన్యవాదాలు. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం.